నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఇస్ నాగోల్ బండ్లగూడ. ఈ వీడియోలో చూపించబోయే వెరైటీస్ వచ్చేసి మనకి 4 వెరైటీస్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే ఒకటి బడ్జెట్ అంటే 2 చేంజ్లో ఉందండి, మిగతా అంతా కొంచెం 3 చేంజ్ 4 చేంజ్ అట్లా ఉన్నాయండి. కానీ చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా. ఇప్పటి నుంచి ఫర్దర్గా రాబోయే వీడియోస్లో అన్నింటిలో కూడా స్టాక్ అయితే చాలా బాగా వచ్చిందండి. అన్నీ కూడా మంచి మంచి శారీసే చూపిస్తున్నానండి. ఇంకా వీడియోలో వచ్చేసి కూడా అంతా కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి ముంగా క్రేఫ్లోనండి. ఇది ముంగా క్రేఫ్లో మనకి స్ట్రైట్ జెరీ లైన్ ఒకటి వీవింగ్ వస్తుందండి, ఒకటేమో యాంటిక్ సిల్వర్ జెరీ లైన్ వస్తుందండి. ఇదంతా కూడా వీవింగ్ లైన్స్ అండి, ప్రింటింగ్ కాదు, వీవింగ్ లైన్సే. బోత్ సైడ్ వచ్చేసి సేమ్ కంచి బోర్డర్ లాగా వస్తుందండి. చిన్న స్మాల్ బోర్డర్ ఒక 3 ఇంచెస్ ఉంటుంది, అది కూడా వీవింగ్ బోర్డరేనండి. ఇది కూడా బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ కాన్సెప్ట్లోనే ఇచ్చారండి, బనారసి పళ్ళు, షార్ట్ పళ్ళు. కాకపోతే దీంట్లో బ్లౌజ్ వచ్చేసి బుటీస్తో ఇచ్చారండి. ఇదిగోండి ఇట్లా అండి, ఇలా ఉంటుంది. దీనికి బోర్డర్ ఏం లేదండి, జస్ట్ ఓన్లీ బాల్స్, ఈ రౌండ్ బాల్స్ వీవింగ్తోనే ఇచ్చారండి, బోర్డర్ ఏం లేదు. మీకు స్టార్టింగ్ నుంచి యాజ్ యూజువల్ ఒకటి చూపిస్తాను కదండి, చూడండి ఒక్కసారి. ఇదిగోనండి స్టార్టింగ్ నుంచి కూడా ఈ లైన్స్, ఈ బోర్డర్ అనేది పై వైపు కింద వైపు అంతా కూడా కంటిన్యూగా వచ్చిందండి. ఇదంతా కూడా శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ అండి, బరువు ఏమి లేదు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ముంగా క్రేఫ్ అండి. ముంగా క్రేఫ్లో మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ కొంచెం లైట్ సీక్వెన్స్ కూడా ఉందండి, కానీ మనకి పైకి ఏమీ అంత పెద్దగా ఏం కనపట్టలేదండి. చాలా బాగుందండి, నీట్గా ఉంది. ఇదిగోనండి, దీంట్లో చాలా కలర్స్ వచ్చినాయండి. కలర్స్ చూపిద్దాం, అలానే ప్రైస్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి 35 ఉందండి, ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2750కి వస్తుందండి. ఇదిగోనండి కలరు, అన్ని కలర్స్ బాగున్నాయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ వచ్చేసి మనం చిల్లీ రెడ్ అండి. తర్వాత ఇప్పుడు వేసింది గ్రీన్ షేడ్లోనే నెమలకంఠ గ్రీన్ షేడ్ అండి, కానీ కొత్తగా ఉందండి. ఇది మన ఆనియన్ పింక్ షేడ్లో కొంచెం డార్క్ షేడ్ అండి. బ్లాక్ అయితేనండి చాలా కాస్ట్లీ దానిలాగా ఉందండి. బ్లాక్ అయితే 4 చేంజో 5 చేంజో శారీ లాగా ఉందండి. ఇది పట్టు పింక్ అండి. తర్వాత నెక్స్ట్ మనము డార్క్ వైలెట్ కలర్ శారీ చూపిస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్ కూడా మంచిగా ఉందండి కలరు, అంటే మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చారండి కలరు. ఒక్కోసారి ఏంటంటే డల్ అట్లా వస్తాయి కదా, అట్లా లేదు, మంచిగా ఉందండి. ఇది వచ్చేసి నావీ బ్లూ అండి. మొత్తం కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, అంటే అన్నిటికన్నీ చాలా బాగున్నాయండి. కలర్స్ మాత్రం కలర్ చాట్ బాగా ఇచ్చారండి. టోటల్ వచ్చేసి మనకి మొత్తం 8 కలర్స్ దాకా వచ్చినాయండి. దీంట్లో మొత్తము టోటల్ 8 కలర్స్ దాకా వచ్చినాయి. క్లాత్ బాగుందండి, మంచిగా సింపుల్ అండ్ బెస్ట్గా ఉందండి. చిన్న పార్టీ వేర్ లాగా ఉందండి, బాగుంది. తర్వాత మనం చూపించబోయే వెరైటీ వచ్చేసి మనకి క్రేప్ బనారస్లోనండి. ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ బనారస్లో బాందిని. ఇది ఇట్లా వీవింగేనండి, నో ప్రింటెడ్. ఇదంతా కూడా మధ్యలో అంతా కూడా మనకి మళ్ళీ చిన్న యాంటిక్ వీవింగ్ బుటీ ఇచ్చారండి, ఒక డైమండ్ షేప్ లాగా, బాగుందండి. ఇది వచ్చేసి బోత్ సైడ్ సేమ్ ఇంచెస్ బార్డర్ అండి. ఇది కూడా శారీ పై వైపు కింద వైపు వచ్చేసి సేమ్ ఇంచెస్ బార్డర్ ఉంది. ఇదంతా కూడా శారీ ఫాలింగ్ క్లాత్ అండి. ఇది అంటే మంచిగా మూవ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. మీకు కొంచెము ఈ యాంటిక్ వీవింగ్ థ్రెడ్స్ దగ్గర మనకి పైకి వస్తుంది కానండి, ఇది గుచ్చుకునేది అయితే కాదండి. ఇది కూడా ఇట్లా రఫ్ చేస్తున్నాను చూడండి అండి. తర్వాత పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా వీవింగ్ పళ్ళు అండి, బనారస్ పళ్ళు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ అండి, అటు పెట్టుకోము. ఇదిగోండి ప్లెయిన్ ఇచ్చేసి బార్డరు. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇదంతా బ్లౌజ్కే సరిపోద్దండి. ఇది మొత్తం బ్లౌజ్కే తీస్తారు, ఎందుకంటే 1 మీటర్ అనేది బ్లౌజులు ఎవరు కట్ చేయని కూడా కట్ చేయట్లేదండి. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి బాందిని వీవింగ్ ప్లస్ యాంటిక్ థ్రెడ్ వీవింగ్ రెండు ఉన్నాయండి. అలానే బోత్ సైడ్ కూడా బార్డర్ అయితే కంటిన్యూ ఉందండి. బాందినీలో ఎన్నిసార్లు వచ్చినా, ఏ వెరైటీస్ వచ్చినా ఫుల్ రన్నింగ్ ఉంటున్నాయండి. ఏదన్నా చూపించండి, ఫుల్ రన్నింగ్ ఉంటున్నాయండి బాందినీ శారీస్లో మాత్రం. ఎప్పుడు క్రేజ్ తగ్గట్ల బాందినీస్కి. దీంట్లో కూడా కలర్స్ చూపిస్తున్నాను అండి, అట్లానే కాస్ట్ కూడా చెప్తున్నాను.
ఇది వచ్చేసి అండి 4550 ఇదండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 3950కి వస్తుందండి ఇది. క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా మూవ్గా ఉంది, బాగుందండి ఇది. ఫస్ట్ ఓపెన్ చేసిందేమో మనకి వైలెట్ కొంచెము ఇట్లా మిక్స్డ్ కలర్ లాగా ఉందండి. తర్వాత వచ్చేసి అది పీచ్ రెడ్ అండి, పీచ్ కలర్ది, పీచ్ పింక్లో. తర్వాత మేతి ఎల్లో ప్లస్ లైట్ గ్రీన్ మిక్స్ అయితే ఎట్లా వస్తుందండి ఆ కలర్ అండి. ఇది వచ్చేసి లైట్ నెమలకంఠం బ్లూకి గ్రీన్కి డార్క్ నెమలకంఠం బ్లూ అండి. కలర్స్ మంచిగా వస్తున్నాయేమో. ఇది వచ్చేసి లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ అండి. మొత్తం 5 కలర్స్ వచ్చినాయండి దీంట్లో. చాలా బాగున్నాయండి ఇది. నెక్స్ట్ ఇంకా అండి నాకు చాలా నచ్చిన ఐటమ్ అండి ఇది. నెక్స్ట్ 2 వెరైటీస్ కూడా ఇంకా అంటే అవి ఆ ప్రీవియస్ కూడా నచ్చినాయండి. ఇంకా అండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి, చందేరి క్రేఫ్లో టస్సర్ చందేరి క్రేఫ్ అండి. ఎంత బాగుందండి. మొత్తము ఇదంతా బ్రష్ పెయింట్ లాగా వచ్చి దాని చుట్టూరు ఫ్లవర్ చుట్టూరు అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. ఇదిగోండి చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించాము. మనకు చూస్తే కొంచెం యాప్లిక్ వర్క్ లాగా అనిపించేటట్టుగా ఉందండి. కానీ క్లాత్ అయితే అండి చాలా బాగుందండి. అసలు క్లాత్ మాత్రం కలర్స్ కూడా అండి వచ్చిన 5 కలర్స్ కానీ బెస్ట్ కలర్స్ వచ్చినాయండి. ఇదిగోండి మూమెంట్ ఇదంతా కూడా వీవింగ్ ఫ్రంట్ టు బ్యాక్ నీట్ ఫినిషింగ్ అండి. ఏ థ్రెడ్ కూడా బయటకు అట్లా ఏం లేదండి. ఫుల్ ఫాలింగ్ క్లాత్ అండి. అంటే ఏ వాళ్ళని ప్రిఫర్ చేయొచ్చు అండి. అంత బాగుందండి రియల్గా. నాకు ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. టస్సర్ చందేరి క్రేఫ్ అండి. ఇదిగోనండి పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా జస్ట్ వీవింగ్ పళ్ళు అండి మొత్తము. ఈ వీవింగ్ కూడా చూడండి శారీలోనే తీసారండి. ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అండి. ఇది పై వైపు వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్ అండి, వీవింగ్ బార్డర్. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ లీవ్స్ డిజైన్ కాన్సెప్ట్లో తీసారండి. కింద వైపు వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ ఉంటుందండి పెద్ద బార్డర్. సేమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అదే ఇచ్చారండి. పై వైపు ఏమో చిన్న బార్డర్ ఇచ్చారు, కింద వైపు ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ అండి. బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. అందుకే ఒకటి కంటిన్యూగా ఓపెన్ చేస్తున్నా అండి. మిగతా ఏమో ఓపెన్ చేసే ఉన్నాయి కానీ ఇంత ఓపెన్ చేయలేమండి. అన్ని ఫోల్డింగ్స్ పోతే కొంచెం కష్టంగా ఉన్నాయండి. ఇది కొంచెం అండి మనకి ఇదిగోండి స్టార్టింగ్ కొంచెం అయితే ఇది ఒక పావు మీటర్ అయితే పావు మీటర్ మీద కొంచెం ఉందండి. ప్లెయినే వచ్చిందండి కట్టుకునే దగ్గర. తర్వాత నుంచి నీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఇదిగోనండి నీస్ దగ్గర నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. కాకపోతే బార్డర్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఉందండి. బార్డర్ ఇవ్వకుండా ఏం లేదు, ఓన్లీ ఆ వర్క్ అనేది మాత్రమే మనము స్టార్టింగ్ కట్టుకునే దగ్గర లేదండి. ఇదిగోనండి ఇదిగోండి కలర్ కూడా మీకు ఇది కనిపించే కలర్ ఇదండి, ఎగ్జాక్ట్ కలరు మనకి మిల్క్ క్రీమ్ అండి. చాలా బాగుందండి కలర్ కూడా. దానికి ఈ బార్డర్ ఇవ్వటం అనేది చాలా అంటే ప్లెజెంట్ లుక్ ఉందండి. హడావుడి లేకుండా ప్లెజెంట్ లుక్ ఉంది. చూసారు కదండి. అసలు పళ్ళు వైపు వచ్చేసరికి మనకి ఎక్కువ వచ్చేసినాయి అండి. ఇదంతా కూడా ఈ వీవింగ్ కానీ బ్రష్ పెయింట్ ఫ్లవర్స్ అనేది కూడా. తర్వాత నెక్స్ట్ కలర్స్ చూపిద్దామండి. ఇదిగోనండి ప్రతిదీ బ్లౌజ్ ఇలా పట్టుకుంటున్నానండి, మీకు అర్థమైపోతుంది. అది కొంచెం ఇట్లా అన్నమ్మ బోర్డర్. ఇది మనకి ప్రైస్ వచ్చేసి అండి 5950 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 52కి వస్తుందండి. ఇది ప్యూర్ టస్సర్ చందేరి క్రేఫ్ అండి. కాంబినేషన్ చూడండి అండి ఎట్లా పెట్టుకుంటున్నాను. అన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారండి. ఇదంతా కూడా క్లాత్ వైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అండి. దానికి డార్క్ గ్రీన్ బార్డర్ అండి. డార్క్ గ్రీన్ కొంచెం నాచు గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్లో కూడా కొంచెం నాచు గ్రీన్ బార్డర్ వచ్చింది. అన్ని బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని బెస్ట్గా వచ్చినాయండి. ది బెస్ట్గా అసలుకి. ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా లైట్ వెయిట్ వచ్చిందండి. వర్క్ ఉంది కదా, అమ్మో ఎలా ఉంటుందో అలా ఏం లేదండి. చక్కగా పిక్ చేసుకోవచ్చు. మీకు గినక కలర్ కాంబినేషన్ కాస్ట్ గినక ఓకే అయితే చక్కగా పిక్ చేసుకోవచ్చు అండి. అస్సలు బరువు లేదండి. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది. మీకు ఆ విషయాల్లో అయితే ఎటువంటి డౌట్ అవసరం లేదండి. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందండి కాంబినేషన్.
బ్లౌజ్ ప్లెయిన్ అండి. ఇదిగోండి ఇట్లా నేను ఇలా పట్టుకుంటున్నాను చూడండి అండి శారీ మీకు. ఇది పళ్ళు అండి. మళ్ళీ లైన్స్ బ్లౌజ్ అనుకునేరండి, కాదు. ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుందండి. మంచి పార్టీ వేర్ శారీస్ అండి. పార్టీలో ఖచ్చితంగా డిఫరెంట్గా కనపడతామండి. చాలా బాగుందండి శారీ మాత్రం. ఇది కూడా చూడండి కాంబినేషన్. మెహందీ గ్రీన్ బార్డర్ అండి. మధ్యలో వచ్చేసి మనకు ఒకలాంటి గ్రీన్లో కూడా రెగ్యులర్ గ్రీన్ కాదండి, కొంచెం రేడియం గ్రీన్ అట్లా అంటాం చూడండి. అది పెసర్ కొంచెం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. కలర్ చాలా బాగుందండి కాంబినేషన్. బ్లౌజ్ అయితే మెహందీ గ్రీన్ అండి. పళ్ళు, బ్లౌజ్, బోర్డర్ మెహందీ గ్రీన్ ఇదండి. కరెక్ట్ కలర్ వస్తుందమ్మా. మీకు వీడియోలో ఎట్లా వస్తుందోనండి ఇది. నెక్స్ట్ చూపించబోయే వెరైటీ వచ్చేసి ప్యూర్ బనారస్ జూట్ సిల్క్లోనండి. మన దగ్గరకు వస్తూనే ఉంటాయి అని చెప్తున్నాను కదండి. ఎన్ని వచ్చినా కానీ సేల్ బాగుందండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగా ఇష్టపడుతున్నారండి ఈ ఫ్యాబ్రిక్ని. స్మూత్ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందండి. అందుకని ఈ ఎన్ని వెరైటీస్ వచ్చినా కానీ దీంట్లో మాత్రం కంపల్సరీ పిక్ చేసుకుంటున్నారండి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి ఎంత స్మూత్ ఉంటుందోనండి. క్లాత్ వచ్చేసి ప్యూర్ బనారస్ జూట్ సిల్క్లో మళ్ళీ కొంచెం మనకి చందేరి కూడా మిక్స్ అవుతుందండి. లైట్గా చందేరి కూడా మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్ అండి. దాని మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా వీవింగ్ బూటీ వస్తుందండి. ఒక కలశం షేప్లో, చిన్న కలశం షేప్లో లాగా వచ్చిందండి. ఇదంతా కూడా మ్యాంగో ప్రింట్ అండి. మ్యాంగో బూటీ స్టైల్ డిజిటల్ ప్రింట్. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా ఉంటుందో. ఓన్లీ ఈ బుటీ వచ్చిన దగ్గర మాత్రమే ఈ థ్రెడ్స్ అండి, కానీ అది కూడా నీట్ ఫినిషింగ్ అండి. పైవైపు చిన్న ఒక 3 ఇంచెస్ బోర్డర్ అండి. ఎట్లా అంటే చిన్న కొంచెం ప్లెయిన్ వచ్చేసి కింద సిల్వర్ బోర్డర్ ఏమో మనకి వీవింగ్ బోర్డర్ వచ్చిందండి. కింద వైపు వచ్చేసరికి మనకి ఒక 6 ఇంచెస్ ఉంటుంది, కానీ టెంపుల్ అండి. ఇదిగోండి టెంపుల్ స్టైల్ అండి. నీట్గా ఉందండి శారీ మాత్రం. చాలా అంటే చాలా నీట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఇదిగోండి వీవింగ్ పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారండి. ఇదిగోండి లైన్స్తో ఇచ్చారు. ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి. వేరే బ్లౌజెస్ ఏం అవసరం లేదండి. కాంట్రాస్ట్ ఇచ్చారు, చక్కగా నీట్గా ఉంది. ఈ వీవింగ్ లైన్స్ ఇచ్చారు, ప్లస్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి అది టెంపుల్ స్టైల్ ఇచ్చారండి. శారీ అంతా కూడా కంటిన్యూ చూపిస్తున్నాను చూడండి అండి. మొత్తం కూడా ప్రింట్ అనేది కంటిన్యూ ఉంటుందండి ఈ శారీకి మాత్రం. డిజిటల్ ప్రింట్ ప్లస్ వీవింగ్ బూటీస్ అండి. ఎంత లైట్ వెయిట్ ఉందోనండి శారీ మాత్రం. అసలుకి చాలా నచ్చింది. ఇదిగోనండి మనం ఇప్పుడు చూపించేది స్టార్టింగ్ అండి. ఇది స్టార్టింగ్ చూసారు కదా. స్టార్టింగ్ నుంచి కూడా మనకు బోర్డర్ అనేది రన్నింగ్ ఉందండి, ప్లస్ ఈ బుటీ కూడా అంతా కూడా రన్నింగ్ ఉందండి. ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి మనకి ఇదండి. కలర్ వచ్చేసి మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. పింక్ పర్పుల్ రెండు మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చిందండి. లైట్ పింక్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అండి ఇది వచ్చేసి. దీంట్లో కూడా అన్ని కలర్స్ బాగా వచ్చినాయండి. మీకు ప్రతిదీ బ్లౌజ్ ఇలా పట్టుకుంటానండి, ప్లస్ శారీ ఇలా అయ్యో కాస్ట్ చెప్పలేదు కదా, ఒకసారి అది ఇవ్వమ్మా. ఇది కూడా మనకి 5950 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 5250కి వస్తుందండి. ఇది ప్యూర్ బనారస్ జూట్ సిల్క్లో లిటిల్ చందేరి మిక్స్ అయి వచ్చిందండి క్లాత్. కలర్ కాంబినేషన్స్ అన్ని చక్కగా నీట్గా ఇచ్చారండి. అంటే ఏ కలర్ కాంబినేషన్ తగ్గట్టు అట్లా ఇచ్చారండి. చాలా బాగుంది. మీకు ఇలా పట్టుకుంటున్నానండి. మీకు ఏదైనా నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ త్రూ పంపించండి. మీరు బుక్ చేసుకోవచ్చండి చక్కగా. ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఉందండి. మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అట్లా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మంచి మంచి శారీస్ చూపిస్తాము కంపల్సరీ, ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తానండి. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చక్కగా ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. మీకు ఏమైనా శారీస్ నచ్చినాయి అనుకోండి బుక్ చేసుకోవచ్చండి.
అలానే ఇంకొక చిన్న విషయం కూడా అండి, మనం హోల్సేల్ ఎప్పటి నుంచో ఇస్తున్నామండి. చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, మీరు హోల్సేల్ ఇస్తారా మేడం, మీ దగ్గర హోల్సేల్ ఉందని. ఎప్పటి నుంచో ఇస్తున్నాం కానండి, కాకపోతే నేను బయటికి చెప్పట్లేదండి. అది వాళ్ళ హోల్సేల్ వాళ్ళు సరువు తీసుకొని వెళ్ళిపోతారండి. మనం ఇంకా వాళ్ళ గురించి మనం రివీల్ చేయము. ప్లస్ వీడియో కాల్లో చూసి బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటారండి. అట్లా దూరం వాళ్ళు రాలేదు కదా, చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉంటున్నారండి. వీలైతే వన్స్ ఒక్కసారి వచ్చిపోమంటారండి. వాళ్ళని కూడా ఒకసారి చూసుకున్నారనుకోండి, మన ఫ్యాబ్రిక్ మనకి అంత మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో తెలియాలి కదండి. అంటే లేదు మేడం మీరు చూస్తున్నాను కదా అని కొంతమంది ఏం చేస్తున్నారంటే సింగిల్ శారీ తెప్పించుకొని చూస్తున్నారండి. చూసి బాగుందని అంటే కంటిన్యూగా ఇంకా మన దగ్గర హోల్సేల్ తీసుకుంటున్నారండి. కాకపోతే మినిమం అండి 1 lakh వరకన్నా పర్చేజ్ చేయాలండి. 1 lakh బిలో అంటే ఎందుకు అంటున్నానంటేనండి, మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా మంచిగా తీసుకుంటారండి. పెద్ద పెద్ద బిల్లులు అవుతూ ఉంటాయి. హోల్సేల్ అంటే 20,000 30,000కి అని అంటే హోల్సేల్ ఇవ్వలేము మేడం, అది హోల్సేల్ అవ్వదు. కనీసం మినిమం ఒక 1 lakh అన్న పర్చేస్ చేస్తేనే మీకు కొన్ని వెరైటీలన్నా కలుస్తాయండి. లేదండి రకానికి ఒకటి సెట్ వైజ్ కాకుండా అలా పట్టుకుపోయినా మీకు కూడా అంటే ఎవరికైనా మనం కస్టమర్స్కు చూపించాలన్నా ఉండాలి కదండి స్టాకు, అందుకు చెప్తున్నానండి. ఇదిగోండి కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుందండి. మధ్యలో గ్రే కూడా బాగుందండి, అప్పుడు మాట్లాడుతున్నాను మధ్యలో చెప్పలేదు. గ్రేకి ఒకలాంటి రస్ట్ అది ముక్కు పొడుం కలర్ అంటారు చూడండి, ఆ కలర్ అండి. అది చాలా బాగుందండి, అది కూడా కాంబినేషన్. ఇది కూడా అండి. ఇదండి ఈ వీడియోలో మనము మొత్తం చూపించిన శారీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఎలా కావాలనుకుంటున్నారో కూడా మీరు చెప్పొచ్చండి మెసేజ్ త్రూ నాకు. అంటే మాకు పలానా శారీస్ కావాలనుకుంటున్నాము. 2000 బిలో అయితే మాత్రం కొంచెం కష్టం అండి. చూస్తా ఎప్పుడన్నా పాసిబిలిటీ అయితే 2000 బిలో అన్నీ ఒక ఎపిసోడ్లో పెట్టి చేసేస్తానండి. ఒక శారీ ఓపెన్ చేసి దాంట్లో కలర్స్ చూపించడం అట్లా చూస్తానండి. మోస్ట్లీ ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు స్టాక్ ఎక్కువ వస్తూ ఉండటం, అంటే మన దగ్గర ఏంటంటే వెరైటీస్ మారుతుంటే వస్తూనే ఉంటాయి కదండి కంటిన్యూగా. ఇవి చూపించి అన్నీ అంటే టైం సరిపోవట్లేదండి, అంతేనండి. ఓకేనా అండి.